ఈ విధంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించినటువంటివి ఎవరు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ విధంగా కాంట్రాక్ట్స్ మొత్తాన్ని తిప్పిపంపుతా ఉంటే ఏ విధంగా ధైర్యంగా వస్తారు? ఏమంటారు? రహీం గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము పరిశ్రమలు తెచ్చామనంటే ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మా గురజాలలో ఒక ఎమ్మెల్యే దాటికి 2 సిమెంట్ ఫ్యాక్టరీలు దాదాపు 6 నెలల పాటు మూతపడ్డాయి. ఎమ్మెల్యే దాటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి అనే దానికి దాని అడ్రస్ కానీ దాని చిరునామా కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళకి. వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే కాస్త ఏదో దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. వాస్తవానికి కానీ వెళితే శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని చేపట్టినప్పుడు దానికి అడ్డు తగిలారు. పోలవరం ప్రాజెక్టు చేపట్టినప్పుడు దానికి అడ్డు తగిలారు. వీళ్ళు అడ్డుపడనటువంటి వాన్పిక్కి వెళ్తే నిమ్మగడ్డ ప్రసాద్ గారు అడ్డుపడ్డారు. ఏది వీళ్ళు అడ్డుపడంది ఏదన్నా ఉంటుందా అండి? ప్రతి దానికి వీళ్ళు అడ్డుపడుతూనే ఉంటారు. వీళ్ళు అడ్డుపడుతూ ఉండు వీళ్ళు చేస్తేనే సంసారం, ఎదుటివాడు చేస్తే మాత్రం అది సంసారం కాదు, వ్యభిచారం. వీళ్ళు చేస్తేనే అభివృద్ధి, ఎదుటివాడు చేస్తే ఇది అనేదాన్ని ముందు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. ఇక్కడ స్పోర్టివ్నెస్ అనేది ఎట్లా ఉండాలంటే అండి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్కి గుంటూరుకి మధ్య దూరాన్ని తగ్గిస్తూ వాడపల్లిలో ఒక రోడ్డు మార్గాన్ని, ఇదివరకు సాగర్ చుట్టూ తిరిగి వెళ్ళాలి, వాడపల్లిలో రోడ్డు మార్గాన్ని వేస్తే దాని పనులన్నీ కూడా రాశి సిమెంట్స్ వాళ్ళకి అప్పచెప్పి ఆ పనులన్నీ దగ్గరుండి పూర్తి చేసింది ఎన్టీ రామారావు గారు. సరే, ఆయన అధికారం కోల్పోయారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాన్ని ఓపెన్ చేసేటటువంటి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓపెన్ చేసే అవకాశం వస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేను ప్రత్యక్ష సాక్షిని ఆ కార్యక్రమానికి, ఎన్టీ రామారావు పేరు ప్రస్తావించారు. మీరు ఉన్న నిజాన్ని ఆ విధంగా ఒప్పుకునేటటువంటి ధైర్యం ఉందా? ఉన్న నిజాన్ని, సత్యాన్ని సత్యంగా చెప్పేటటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందా? ఎందుకు ఈ కల్లబులిగా ఎక్కడ పోయింది? అమరరాజా బ్యాటరీస్ లేదా చిత్తూరులో? ఇక్కడ ఎక్స్పాన్షన్ల భాగంగా ఇప్పుడు సంస్థలు అనే చోటకి వెళ్తూ ఉంటాయి. విద్యా సంస్థ ఉంది, నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. నెల్లూరులో మొట్టమొదటి మొదలైంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఉత్తరాది ప్రాంతంలో కూడా విస్తరించింది నారాయణ విద్యా సంస్థలు. అక్కడ పోయారు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోయారంటే ఎట్లా? ఇలాంటి అబద్ధాలనే ప్రచారం చేస్తూ గాలిపోగు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఎక్కడ పోయిందండి అమరరాజా? అక్కడే ఉంది. 13,000 మంది ఉద్యోగులు ఉన్నారు అక్కడ అమరరాజాలో. ఇప్పుడు ఎక్కడ పోయింది? ఎక్కడికి పోలా.